హలో నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల స్పందనలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సన్నిహిత పార్టీలుగానే ఉన్నాయి. కొన్ని నేరుగా పొత్తులో ఉన్నాయి. మరికొన్ని ఆ పార్టీతో సన్నిహిత సంబంధాలను మెయింటైన్ చేస్తూ ఉన్నాయి. ఉదాహరణకు జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కేంద్రంలోనూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూల పార్టీగా, భారతీయ జనతా పార్టీకి సన్నిహిత పార్టీగానే ఉంటూ వస్తోంది. భారతీయ జనతా పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ అంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తూ వస్తుంది. కాంగ్రెస్ ఇంకెవరో విమర్శలు చేసినా మేము ఆ విమర్శలను పట్టించుకోం, మాకు భారతీయ జనతా పార్టీ అంటే చాలా ప్రేమ అనే విషయాన్ని ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ చెప్తూ వస్తున్నాయి. ఆ రాష్ట్రంలో అధికారంలో కలిసి ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీని వదిలేద్దాం, మా పార్టీ భారతీయ జనతా పార్టీతోనే ఉంది. కానీ ఆ భారతీయ జనతా పార్టీతో ఎప్పుడూ పొత్తులో లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనేక అంశాల్లో భారతీయ జనతా పార్టీని విమర్శించడానికి, భారతీయ జనతా పార్టీని ప్రశ్నించడానికి ఎందుకో మౌనం పాటిస్తూ వస్తోంది. అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా ఆ మౌనాన్ని వీడింది. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన నేపథ్యంలో ఈ ఆందోళన సందర్భంగా విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. భారతీయ జనతా పార్టీతో అత్యంత సన్నిహిత సంబంధాలను నిలుపుతూ వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు మద్దతు తెలపడం, విద్యార్థులపైన జరుగుతున్న లాఠీ చార్జీని ఖండించడం అనూహ్యమైనది, ఆసక్తిని కలిగిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీతో కలిసి మనం కూటమిలో ఉన్నప్పటికీ మనకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి బాగా దగ్గర అనే ఆలోచన అటు తెలుగుదేశం పార్టీలో, ఈవెన్ జనసేన పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలని లేకుండా చేయడం కోసం ఏం చేయాలని నిత్యం ఆలోచన చేస్తూ ఉంటాయి ఆ రెండు పార్టీలు. అటువంటి సన్నిహిత సంబంధాలు భారతీయ జనతా పార్టీతో కలిగి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు మద్దతు తెలపడం మాత్రమే కాకుండా ఈ దాడులను ఖండించడం ఖచ్చితంగా ఆసక్తిని కలిగించింది. సో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతుందా అని దీన్ని బేస్ చేసుకుని మనం నిర్ణయానికి రాలేము. కానీ దేశ ప్రజలు, దేశ యువత ఆలోచనకు భిన్నంగా రాజకీయ పార్టీలు ఉంటే మనుగడ సాగించలేవనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహుశా గమనించిందేమో. నీట్ పరీక్ష అనే అంశం కేవలం ఢిల్లీలోనో, ఉత్తర భారతదేశానికి సంబంధించిన అంశం కాదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పిల్లలు కూడా నీట్ ఎగ్జామ్ రాశారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పిల్లలు కూడా నీట్ పరీక్ష రద్దవడం కారణంగా ఇబ్బందులు పడ్డారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పిల్లల తల్లిదండ్రులు కూడా నీట్ పరీక్ష పదే రద్దవడం పట్ల మానసిక క్షోభకు గురవుతూనే ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లల తల్లిదండ్రుల ఆందోళనను కూడా ఆ రాజకీయ పార్టీలు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో ఒకసారి చూసాం, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు యువత అంతా జంజీ అవుతుంది, మేమంతా కాక్రోచ్లు అవుతాం, కాక్రోచ్ తరహా పోరాటం చేస్తాం లాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి నోటి వెంట కూడా విన్నాం మనం గతంలో కాక్రోచ్ జనతా పార్టీ ఒక్క ఆందోళన మాత్రమే ఢిల్లీలో చేసింది. ఆ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి అటువంటి మాటలు మాట్లాడారు. సో ఇప్పుడు పార్లమెంటు ముట్టడి తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడం, కాక్రోచ్ జనతా పార్టీ వెనుక కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, కాక్రోచ్ జనతా పార్టీ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది అంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏవైనా కీలకమైన మార్పులు జరగబోతున్నాయా, రాష్ట్ర రాజకీయాల్లో పార్టీలకు సంబంధించిన ఆలోచనల్లో మార్పులు రాబోతున్నాయా, పార్టీలు తమ కొత్త మిత్రులను వెతుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాయా లాంటి ఒక ఆలోచన కనపడుతోంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల స్పందన చూసినప్పుడు. అదే సమయంలో ఈరోజు ఢిల్లీకి వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనతో కానీ, కాక్రోచ్ జనతా పార్టీ రేజ్ చేస్తున్న ఎజెండాతో కానీ మాకు సంబంధం లేదు అన్నట్లుగా ఆయన కొంతమంది కేంద్ర మంత్రులని, ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలపైన చర్చించామని చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనపైన, నీట్ పరీక్ష రద్దు అంశానికి సంబంధించి నా అంశంపైన స్పందించలేదు. ఈవెన్ జనసేన పార్టీ కూడా స్పందించలేదు. జనసేన పార్టీ కొంత ఎక్స్ట్రీమ్గా భారతీయ జనతా పార్టీ లైన్లో దేశ వ్యతిరేకులు, దేశ సమగ్రతకు భంగం కలిగించే వాళ్ళు ఇటువంటి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారంటూ ఒకరిద్దరు నాయకులు మాట్లాడారు. కానీ అఫీషియల్గా ఒక స్పందన అయితే రాలేదు. సో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం అఫీషియలా కాదా తెలియదు. కానీ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడారు. కొంతమంది బయట విడిగా వీడియోస్ పెట్టి స్పందించారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ లైనో లేదో తెలియదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడడం అయితే ఖచ్చితంగా అనూహ్యంగానే చూడాలి.